విలక్షణ నటుడు పోసాని కృష్ణమురళి కెరియర్ జర్నీ గురించి చెప్పాల్సిన పని లేదు. నటుడిగా, దర్శకుడిగా ఎన్నో సినిమాల్లో తనదైన ముద్ర వేశారు. నిర్మాతగాను కొన్ని సినిమాలకు పనిచేశారు. పోసానిని ఆదరించిన ప్రేక్షాభిమానులు ఎంతో మంది. అంత ఫాలోయింగ్ ఉన్న నేపథ్యంలో ఇన్నేళ్ల పాటు జర్నీ సాగించగలిగారు. అంతకు మించి నటనలకు తనకంటూ ఓ శైలి ఉందని ముద్ర వేసిన నటుడు. అలాంటి నటుడు రాజకీయాల్లోనే ముద్ర వేయాలని సీరియస్ గానే పనిచేశారు. సినిమాల్లో సక్సెస్ అయిన అనంతరం ఎన్నో రాజకీయ పార్టీల్లో పనిచేశారు. ప్రస్తుతం ఆయన వైకాపాలో కొనసాగుతున్నారు. ఆ ప్రభుత్వం చివరి దశలో పోసానికి ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ బాధ్యతలు కూడా అప్పగించింది. అయితే పోసాని వైకాపాలోకి వెళ్లిన దగ్గర నుంచి సినిమా అవకాశాలు తగ్గాయనే ప్రచారం కూడా గట్టిగానే జరిగింది. కానీ ఇక్కడ సన్నివేశం అందుకు భిన్నంగా కనిపిస్తుంది. 2019 నుంచి 2024 వరకు వైకాపా ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో పోసాని 40 చిత్రాలకు పైగా నటించారు. అయితే ఇండస్ట్రీ నుంచి వైకాపాకు సరైన మద్దతు లేని నేపథ్యం సహా పోసానిపై ఇండస్ట్రీ వ్యతిరేక బలాలు ఏవైనా పనిచేశాయా అంటే లేదని చెప్పాలి. అలాంటి ప్రభావం చూపించినట్లయితే 40 చిత్రాలకు పైగా చేసే అవకాశమే లేదు. అందులో చిరంజీవి కుటుంబానికి చెందిన సినిమాలు ఉన్నాయి, నందమూరి కుటుంబానికి చెందిన సినిమాలు ఉన్నాయి. రాజకీయంతో సంబంధం లేకుండా అప్పుడు అవకాశాలు అందుకున్నారు. ఈ దశలోనూ పోసాని వైకాపాకి తీవ్రంగా మద్దతు సైతం ఇచ్చి టీడీపీ పార్టీపై తనదైన శైలిలో నిప్పులు చెరిగారు. అయితే తాజాగా ఏపీలో కూటమి ఏర్పడిన నేపథ్యంలో పరిశ్రమ ఊపిరి పీల్చుకుంటుంది. ఈ నేపథ్యంలో పోసానికి పరిశ్రమలో అవకాశాలు తగ్గుతాయా, పూర్తిగా పరిశ్రమ ఆయన్ని దూరం పెడుతుందా అన్న కొత్త సందేహాలు తెరపైకొస్తున్నాయి. ఎందుకంటే మాజీ, తాజా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఇండస్ట్రీ పెద్దగా భావించే మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ సహా టీడీపీ అనునాయులందరిపై పోసాని నిప్పులు చెరిగిన సందర్భాలెన్నో. సందు దొరికినప్పుడల్లా తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. ఇవన్నీ తాజా పరిణామాల నేపథ్యంలో పోసాని వ్యక్తిగత జీవితంపై ప్రభావం చూపిస్తాయా అన్నది మీడియాలో వాడివేడిగా సాగుతున్న చర్చ. మరి సినిమా వేరు, రాజకీయం వేరు అని ఇండస్ట్రీ భావిస్తుంది. కాబట్టి పోసాని తదుపరి సినిమా జర్నీ ఎలా సాగుతుందన్నది చూడాలి.